జనసేన పార్టీ ఆవిర్భవించి నేటికి 13 సంవత్సరాలు పూర్తయింది. మరి ఏం సాధించింది? ఆంధ్రప్రదేశ్లో కూటమిలో ఒక భాగం, అంటే అధికారంలో భాగం పంచుకుంది. సరే, ఇంతేనా అంటే చాలా గొప్పగానే ఉంది. చాలా అద్భుతమైనటువంటి చరిత్ర ఉంది. ఈ దేశంలో చాలా రాజకీయ పార్టీలు, సాంప్రదాయ రాజకీయ పార్టీలు, కొన్ని వందల పార్టీలు ఉన్నాయి. కానీ ఏంటి జనసేనకి స్పెషాలిటీ అంటే, కొన్ని వందల రాజకీయ పార్టీలు చేయలేనిది, కొన్ని వందల అంటే కాకలు తీరినటువంటి రాజకీయ నాయకులు చేయలేనటువంటి పనులు కేవలం పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జస్ట్ మొదటి నెల నుంచే మొదలుపెట్టి ఇప్పటికి 20 నెలలు అవుతుంది. 20 నెలల్లో కొన్ని వందల సమస్యలు, కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్యల్ని కొన్ని వందలు క్లియర్ చేసినటువంటి పరిస్థితి. సరే, ఇంత గొప్పగా అంత అద్భుతంగా చేశారంటే ఎస్. ఇంకెవరు చేయలేదంటే ఎస్, నిజమే. ఆంధ్రప్రదేశ్కి కావచ్చు, లేదా భారతదేశానికి స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళు దాటినా కూడా ఇప్పటి వరకు మౌలిక సదుపాయాలు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి అనేక గ్రామాలకు, అనేక కుటుంబాలకు అందలేదు అనేటువంటిది వాస్తవమే అని పవన్ కళ్యాణ్ గారు అడవి తల్లి బాట అనేటువంటి కార్యక్రమం ద్వారా వేసినటువంటి రోడ్లు, వాటర్లు, డ్రైనేజీలు, లేదంటే ఇంటికి కరెంట్ వచ్చినటువంటి పరిస్థితి, ఆఖరికి ఇంట్లో ఒక కరెంట్ వస్తే కూడా అద్భుతం అని ఫీల్ అయిపోయేటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది అంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చే వరకు కూడా ఆ పరిస్థితి తెలియలే. అంత గొప్పగా పరిపాలన అందించుకుంటూ పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు. చాలా విషయాలు మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఎందుకంటే ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి కూడా చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నాకు చాలా బాగా గుర్తు. నోవోటెల్ ముందు నేను ఆ టైంలో బయట ఉండిపోయాను, ఆ రోజు లోపలికి వెళ్ళకుండా. 2014లో జనసేన పార్టీ ఆవిర్భవించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే స్టేజ్ మీద కనిపించారు. ఈరోజు ఆయనతో పాటు కరెక్ట్గా 13 ఏళ్లకి ఈరోజు ఆయన వెనకాల ఒక 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు, 2 ఎమ్మెల్సీలు ఉన్నారు. రేపో మాపో రాజ్యసభలో కూడా, అంటే అన్ని చట్ట సభల్లో కూడా జనసేన పార్టీ తన బలాన్ని, తన గొంతుకుని ప్రజల కోసం చాలా బలంగా ఉపయోగించుకుంటుంది, చాలా బలంగా వినిపిస్తుంది అని చెప్పాలి. కాకలు తీరినటువంటి రాజకీయ నాయకుల్ని సైతం మట్టి కరిపించి అధాపాతాళానికి తొక్కేసింది. అవునో కాదో మీరు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలా, మీరు లెక్కేసుకోండి. ఎంతో మంది ఈ దేశంలో వందల సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఉన్నటువంటి పార్టీలు ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి నినాదం ఏంటో మనందరికీ ఒక్కసారి 2014 పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి నినాదం కనుక గుర్తుంటే ఒక్కసారి గుర్తు చేసుకోండి. కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్ అని చెప్పారు. ఈరోజు ఆ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఒక కర్ణాటక, ఒక తెలంగాణ తప్ప దేశంలో ఎక్కడా కూడా కనుమరుగైపోయినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఎందుకు అంటే స్వయంకృత అపరాధం అనుకోవచ్చు, లేదా ఇంకొకటి అనుకోవచ్చు. ఏదేమైనా సరే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అయితే అసలు కంటికి కనిపించేటువంటి పరిస్థితి కూడా లేదు. ఏదో షర్మిల గారు వచ్చిన తర్వాత కొంచెం జగన్మోహన్ రెడ్డి గారిని అప్పుడప్పుడు తిడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు అనేటువంటి ఇదిలో కనిపించాల్సి వస్తుంది, లేదంటే అది కూడా ఉండేది కాదు. అలాంటి వందల సంవత్సరం ఉన్నటువంటి పార్టీని, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పాత్ర కోసం అడుక్కునేటువంటి పరిస్థితి. తండ్రిని అధికారం అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్ల దోచుకున్నటువంటి వ్యక్తిని 150 సీట్లు వచ్చాయి కదా అని విర్రవీగిపోయి ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలనను సృష్టించినటువంటి వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారు మట్టి కరిపించడం అంటే ఇలాంటి అపజయం కాదు ఇచ్చింది. మళ్ళీ కోలుకోవటానికి ఇంకా అసలు కోలుకుంటామా, ఇంకా అటు నుంచి అటే పోతామా అనుకునేటువంటి పరిస్థితికి పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు. వాళ్ళ తండ్రి సీఎంగా చేశాడు, ఆయన ఎంపీగా చేశాడు, ఎమ్మెల్యేగా చేశాడు, వాళ్ళ అమ్మగారు ఎమ్మెల్యేగా చేశారు, వాళ్ళ తాత రాజకీయాల్లో ఉన్నారని, వాళ్ళ బాబాయ్ రాజకీయాల్లో ఉన్నాడని, వాళ్ళ అన్నదమ్ములు అందరూ రాజకీయ నాయకులే. అలాంటి పార్టీని కకలావికలం చేసేసినటువంటి పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్క దాదాపు 4 దశాబ్దాలకు పైగా చరిత్ర కలిగినటువంటి పార్టీ, సినిమా రంగంలో రారాజుగా వెలిగినటువంటి ఎన్టీఆర్ గారు స్థాపించినటువంటి పార్టీ. ఆ పార్టీ
అలా డౌన్ అయిపోయి కుప్పకూలిపోయి చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ జైల్లో ఉంటే ప్రశ్నార్థకం అయిపోయినటువంటి టీడీపీ పార్టీని అలా తీసుకొచ్చి ఒక సంజీవనిలాగా పవన్ కళ్యాణ్ గారు ఆయుష్ పోసి ఈరోజు కూటమిలో బలమైనటువంటి ఒక పార్టీగా నిలబెట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంత అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తున్నారన్న ఆయన విజనరీని గుర్తించి ఆయనతో మనం కలిసి వెళ్ళాలి అని ఆలోచించేటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు అప్పుడే చేశారు. ఏదో చాలా మంది చాలా రకాలుగా మాట్లాడేసుకుంటారు. ముఖ్యంగా ఆయన గనక జస్ట్ ఆ చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ అవ్వకుండా, ఆయనతో పాటు కలవకుండా, ఆయన జైలుకి వెళ్ళిపోయిన తర్వాత బీజేపీ పెద్దలతో మాట్లాడేసి హ్యాపీగా బీజేపీ ఆయన కలిసి పోటీ చేసుకోవచ్చు. ఇంకొక ఈ 20 స్థానాలే కాదు, ఇంకొక 20-30 స్థానాలు చాలా ఈజీగా గెలుచుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇక్కడ ప్రతిపక్ష పాత్రకి అవకాశం వేరే పార్టీకి ఇవ్వకూడదు. నోరేసుకుని నోటికి ఏదొస్తే అది మాట్లాడేటువంటి సభ్యులకు కనీసం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోకి రావటానికి కూడా, ఆ గేట్ వైపు చూడటానికి కూడా అవకాశం అర్హత లేకుండా చేసినటువంటి వ్యక్తి. ఏ వ్యక్తులైతే పవన్ కళ్యాణ్ గారిని నువ్వు అసెంబ్లీ గేటు కూడా నిన్ను తాకనివ్వను అన్నారో, ఎవరైతే ఆయన కించపరుస్తూ మాట్లాడారో వాళ్ళందరినీ కూడా ఆ గేటు బయటే ఉండి మాట్లాడేటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు కల్పించింది. మీరు నాకిచ్చేది ఏంటి అని చెప్పి ఆయన గోడల్ని బద్దలు కొట్టుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో డిప్యూటీ సీఎంగా ఆయన అక్కడ కూర్చుంటే వీళ్ళు కనీసం ఆయనకి సమాధానం చెప్పేటువంటి పరిస్థితి ఎవరు గెలిచినటువంటి 11 మందికి కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి ఆయన. అలాంటి అద్భుతమైనటువంటి చరిత్ర పవన్ కళ్యాణ్ గారిది 13 ఏళ్లలో చేశారు. దాదాపు 12.90 లక్షలకు పైగా పవన్ కళ్యాణ్ గారి జనసేన సభ్యత్వాలు దానికి మనం నిదర్శనంగా చూడొచ్చు. ఏం సాధించారు అంటే, ఆ రోజు నోటల్లో ఒక్కడిగా మొదలైనటువంటి ఆయన ప్రసంగం ఈరోజు 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, 2 ఎమ్మెల్సీలు, వీళ్లతో పాటు 3 మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు, ఇంత 13 లక్షలకు పైగా ఈరోజు 13 సంవత్సరాలు తిరిగి వచ్చేటప్పటికి 13 లక్షల మంది ఆయనకి బలంగా ఆయన సిద్ధాంతాలు నమ్మి క్రియాశీలకంగా పనిచేసేటువంటి కార్యకర్తల్ని కాదు జన సైనికుల్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి ఆయన. ఈరోజు కేంద్రంలో అంత బలంగా మోదీ గారి దేశానికి కంచుకోటలాగా మరోసారి పరిపాలించేటువంటి అవకాశం వచ్చింది అంటే, ఇది ఎవరు అవునన్నా కాదన్నా దాంట్లో ముఖ్య పాత్ర పోషించింది మాత్రం పవన్ కళ్యాణ్ గారే. ఎందుకంటే ఇక్కడ ఇక్కడ బలంగా కూటమి అనేటువంటిది ఏర్పాటు అవడంతో ఇంతమంది ఎంపీలు అక్కడ సపోర్ట్ ఇవ్వడంతో బీజేపీ పార్టీ నిలబడింది. లేదంటే బీహార్కి సంబంధించినటువంటి ఎంపీలో, లేదంటే నితీష్ కుమార్ గారికి సంబంధించినటువంటి ఎంపీలో వాళ్ళు చెప్పినటువంటి ఇనేటువంటి పరిస్థితి బీజేపీకి వచ్చేది. ఇప్పుడు ధైర్యంగా మన పక్కన టీడీపీ కానీ జనసేన కానీ వీళ్ళ కూడా ఎంపీలు కూడా ఉన్నారు అనేటువంటి ధైర్యాన్ని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ నీకు వద్దు, వాళ్ళతో వెళ్ళొద్దు అని చెప్పినా కూడా మొండి పట్టుదలతో మోదీ గారిని, అమిత్ షా గారిని, నడ్డా గారిని ఆ టైంలో ఒప్పించి నా మాట వినండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆయన వాళ్ళు తిడుతున్నా కూడా వీళ్ళు ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన ఏదో అంటారు కదా, బుజ్జగించి అయ్యా నా మాట వినండి, ఒక్కసారి ప్రజల కోసం వినండి, నా మాట నిజమవుతుంది, నమ్మండి అని చెప్తే ఈరోజు వాళ్ళందరూ అధికారంలో ఉండి ఈరోజు దేశానికి ఒక బలమైనటువంటి కంచుకోటలా కాపలా కాస్తున్నారు ఎన్డీఏ కూటమి. దాంట్లో ముఖ్య పాత్ర పవన్ కళ్యాణ్ గారిదే అని చెప్పడంలో ఎటువంటి ఆలోచన లేదు. ఇకపోతే 13 లక్షల మంది, ఇది చిన్నదా పెద్దదా అనే దానికన్నా నేను ఒక ఎమ్మెల్యే, మీకు ఇప్పుడు కూడా ఎమ్మెల్యే ఆయన నెల్లూరుకి సంబంధించి ఆయన ఒక మాట అన్నారు. చాలా పెద్ద రాజకీయ నాయకుడే, ఎన్నో దశాబ్దాలుగా రాజకీయాల్లో చాలా చక్రం తిప్పినటువంటి వ్యక్తి ఆయన. ఒక్క జన సైనికుడు 10 మంది రాజకీయ పార్టీ కార్యకర్తలతో సమానం అనేటువంటి భావన ఉందంటే, మీరు ఒక్క జన సైనికుడి సభ్యత్వం మీరు 13 లక్షల మందిని చూస్తున్నారు. దాంతో పాటు ఇంటూ 10 అని కొడితే జనసేన సత్తా ఏంటో మీకు తెలుస్తుంది. ఒకానొక టైంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కనీసం పసుపు రంగు వేసుకుని బయటకు వచ్చి నుంచోవాలంటే భయపడిపోయేవాళ్ళు. కానీ వాళ్ళ వెనకాల ముందు ధైర్యంగా నుంచుని ఎస్ మేము కూడా నీ వెనకాల ముందు నుంచుంటాం, రా ఎవడు ఆపుతాడో అని చెప్పి ఈరోజు చాలా మంది
హ్యాపీగా అలా బయటకు వచ్చి ఖద్దరు సొక్కాలు వేసుకొని నిలబడుతున్నారంటే దాని వెనకాల జనసేన ధైర్యం చాలా గొప్పది. అది మాటల్లో చెప్పలేంది. పంచాయతీ ఎన్నికల్లో, జడ్పీటీసీ ఎన్నికల్లో కనీసం పోటీ చేయడానికి కూడా భయపడిపోయినటువంటి పార్టీలు ఉన్నాయి. కానీ ఆ టైంలో తలల్లో మేకులు దింపుకుని మరీ జనసేన పార్టీ, జన సైనికులు, వీర మహిళలు దూసుకుని ముందుకొచ్చారు. అలాంటి పోరాట పటిమ గల చరిత్ర జనసేన పార్టీ సొంతం. అంటే ఏదో స్వతంత్ర ఉద్యమం అప్పుడో, లేదంటే ఒక తెలంగాణ ఉద్యమం అప్పుడో, ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళప్పుడో, లేదంటే ఇక్కడ ఉండేటువంటి నిజాం పరిపాలనలో అలాంటి అరాచకాలు చూసేవాళ్ళం. అలాంటివన్నీ తట్టుకుని మన దేశానికి స్వతంత్రం వస్తే అలాంటి అడుగుల్ని, అలాంటి జీవితాన్ని జనసేన పార్టీ కూడా చేసుకుంటూ వచ్చింది. ఆయన నాపాలని చూశారు, ఇంట్లో కుటుంబాన్ని తిట్టాలని చూశారు, ఎన్ని రకాలుగా ఇవన్నీ తట్టుకుని వచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నిలదొక్కుంది. సో డెఫినెట్గా చాలా మంచిగా ఉన్నాయి. బట్ నేనంతా కూడా పార్టీకి సంబంధించి మీకు ఆంధ్రప్రదేశ్కి జరిగినటువంటి మంచి గురించి చాలా విధంగా చెప్పుకుంటూ వచ్చాను. బట్ పార్టీ పరంగా మాత్రం జనసేన పార్టీ ఈ 13 ఏళ్లలో ఎదగాల్సినటువంటి స్థాయిలో ఎదగలేదు అనేటువంటి మాట మాత్రం వాస్తవం. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాలు ఇవ్వటంలో చాలా బలంగా ముందుకు వెళ్తున్నారు. కానీ జనసేన పార్టీని జనాల్లోకి తీసుకువెళ్ళటంలో మాత్రం జన సైనికులు, జనసేన నాయకులు, పవన్ కళ్యాణ్ గారు కూడా కొంచెం వెనుకపడ్డారు అనేటువంటి మాట వాస్తవంగానే చెప్పుకోవాలి. పూర్తి స్థాయిలో వచ్చినటువంటి అధికారాన్ని జనసేన పార్టీ నిర్మాణం కోసం ఉపయోగించుకోవటం లేదు. ఇది మంచా చేయడం అంటే డెఫినెట్గా ఆలోచించుకున్న వాళ్ళకి అర్థం అవుతుంది. చాలా అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తున్నారు. ఆ పరిపాలన ఇంకా అందించాలి అంటే జనసేన ఇంకా బలపడాలి. ప్రతిపక్ష పాత్ర కోసం ఏ పార్టీ అయితే ట్రై చేస్తుందో ఆ పార్టీకి మనుగడ లేకుండా ఆ పార్టీ ప్లేస్లో మీరు వెళ్ళగలిగితే కనుక ఆంధ్రప్రదేశ్ దిశ ఇప్పుడు మీ పరిపాలన ఇంకా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి జనసేన పార్టీ ఇంకా విజృంభించినప్పుడే, ఇంకా స్ప్రెడ్ అయినప్పుడే కనిపిస్తుంది. ఏదేమైనా జనసేన పార్టీకి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, జనసేన శ్రేణులందరికీ కూడా 13వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.